నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాకాడులో జరిగిన దేవాదాయ భూముల వేలం పాటలో చట్టబద్ధత పాటించారా? వాకాడులో మీడియా సమావేశం ద్వారా టీడీపీ నేతలను ప్రశ్నించిన వైకాపా నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ప్రాంతీయ పార్టీ హయాంలో శ్రీకాళహస్తి ఆలయంలో అభివృద్ధి శూన్యం. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడికి సకాలంలో వైద్య సేవలందించి మానవత్వం చాటుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన భారీ నష్టాలకు ప్రభుత్వం త్వరితగతిన నష్టపరిహారం చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వాకాడులోని నేదురుమల్లి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో రామ్కుమార్ రెడ్డి మాట్లాడారు. తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని నేదురుమల్లి నివాసానికి వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు వైకాపా నేతలు రామ్కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం రామ్కుమార్ మీడియాతో మాట్లాడారు. గూడూరు నియోజకవర్గంలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పొర్లు కట్టలు, చెరువులు మరమ్మతులు చేపట్టాలన్నారు. అలాగే ఇటీవల వాకాడులో నిర్వహించిన దేవాదాయ శాఖ భూముల వేలం పాటల్లో చట్టబద్ధత పాటించారా? వేలం నిర్వహించిన ఈవో, ఈసీ నిబంధనలను అనుసరించి నడుచుకున్నారా అనే వ్యవహారం పై న్యాయస్థానంలో తేలుతుందని చెప్పారు. ఆయా భూముల విషయం న్యాయస్థానంలో నడుస్తున్నప్పటికీ వేలం పాట నిర్వహించారన్నారు. దీనిపై కూడా న్యాయస్థానమే చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ సిఎసి సభ్యులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఏనుగు సుధాకర్ నాయుడు, రిపీట్ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాకాటి జనార్దన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బూదనం వెంకటరత్నం, గూడూరు సుధాకర్ రెడ్డి, వెంకటయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తీసుకున్న తర్వాత ఆ కాల పరిమితిలో సొంతంగా మోటార్లు పెట్టుకుంటే కాల పరిమితి అయిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తికి రాకపోతే లీజు పొడిగింపు, మరి ఆ మోటార్ వదిలేయాలా? అదే అతని ఆస్తిగా అతను తీసుకువెళ్ళొచ్చా? తీసుకుని వెళుతుండగా పోలీసులు పంపించి కేసు పెట్టడం న్యాయమేనా? ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు ఎవరైతే వచ్చి ఈ వేలంపాటు పాడారో ఇవన్నీ వారు చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ప్రజలందరికీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కోర్టులో ఉన్న విషయం అందుకని ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఊరు బాగుపడాలి, ఊరి కోసం మంచి చేయండి. వీళ్ళు పోయినసారి కూడా చెప్పాం, ప్రభుత్వం ఎవరున్నా ప్రజలందరికీ మంచి చేయాలి, మేలు చేయాలి, న్యాయం చేయాలి. దానికి మంచి చేస్తున్నప్పుడు మా సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ నిన్న తీరం దాటింది. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో చాలా దగ్గరలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, నష్టం జరిగింది. ప్రజల్ని, వారి ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. సహాయ చర్యలు వెంటనే అందించాలని కోరుకుంటూ గూడూరు నియోజకవర్గంలో తీర ప్రాంతాలైన ఈ కోట, వాకాడు, చిట్టమూరు మండలాలు ఒక రకంగా ఈ తుఫాను బారి నుంచి కొంచెం తప్పించుకున్నాం. కానీ నివారణ ఉద్దేశంతో కలెక్టర్ గారు, ఆఫీసర్లు వచ్చి వాళ్ళ ప్రదేశాలు తిరగటం జరిగింది. ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో, కట్టలు ఎక్కడైతే వీక్గా ఉన్నాయనో, బ్యారేజ్కి అవసరమైన మరమ్మతులు కానీ ఇవన్నీ చూడటం జరిగింది. కాబట్టి మరొకసారి ఇలాంటి ఉపద్రవం రాకముందరే వీటికి మరమ్మతులు చేయాలని ఆఫీసర్లను కోరుకుంటున్నాం.
ఎందుకంటే నష్టం జరిగిన తర్వాత ఒకసారి విలేకరుల మిత్రులతో కూడా మాట్లాడిన దేవుడి భూమికి వేలం పాటేస్తున్నప్పుడు దళితులది దేవుడి భూమికి అధిక రాబడి రావాలి, అలాగే దళితులు పొట్టగొట్టకూడదు, ఇద్దరికి న్యాయం జరగాలి, ప్రొసీజర్లు ఫాలో అవ్వండి, పద్ధతులు పాటించండి అని కోరటం జరిగింది. ఎక్కడైతే డీవియేషన్ అనేది ఉందో, ఎక్కడైతే రూల్ పాటించలేదో అది కోర్టుకు తెలియజేయడం అయింది. కేసు కూడా కోర్టులో నడుస్తుంది. ఎక్కువ డీటెయిల్స్ మాట్లాడకూడదు. కోర్టులో ఉంది అని తెలియజేసినా కూడా వేలంపాట పెట్టాల్సిందే, వెనక డేట్ వేసి సరే చెప్పడం జరిగింది. 6వ తేదీ వేలంపాట 24 ఎకరాలకి, 7వ తేదీ 84 ఎకరాలు. పద్ధతి పాటించామంటున్నారు, మరి మాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఈ వేలంపాట కండక్ట్ చేసిన ఏఓ గారు కానీ, ఏసీ గారు కానీ, ఇతర అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వీటిలో పాల్గొనొచ్చా లేదా అనేది కూడా వారికే తెలుస్తుంది. నోటీసులు ఇచ్చారా లేదా అనేది వారికే తెలుస్తుంది. ఇవన్నీ నోట్ చేసుకున్నారు కాబట్టి వీటన్నిటికీ సరైన పరిష్కారాలు చూపిస్తూ నిధులు విడుదల చేసి అవసరమైన దగ్గర కరకట్ట మరమ్మతులు కానీ, మ్యారేజ్ రిపేర్లు కానీ, పటిష్టమైన బాలిక పనులు ఇంకా ఏం చేసినట్టు. సో ఇవన్నీ పూర్తి చేయాలని ఆఫీసర్లని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలకి వాళ్ళకి అండగా ఉండటం జరిగింది. ఇప్పటికీ వర్షం పడుతున్న ప్రాంతాల్లో సహాయ చర్యలు జరుగుతున్నాయి. ఇంక మన ఊరికి వస్తే అందరూ చాలా తుఫాన్లు చూసిన వాళ్ళే. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో తుఫాను చర్యలలో భాగంగా సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పర్యటించారు. ముందుగా ఆమె సూలూరుపేట మండలం మంగళంపాడులోని దొండ కాలువను, తనియాలిలోని బ్రిడ్జిను పరిశీలించారు. తుఫాన్ కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప మిగిలిన సందర్భాలలో ఇళ్ల నుండి బయటికి రాకూడదన్నారు. అలాగే అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలిగితే సహాయక చర్యలు తీసుకునే విధంగా అధికారులు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా అధికారులను అప్రమత్తం చెందినట్లు ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. మొన్న 3 రోజుల క్రితం వచ్చిన వానికి పైదాకా వచ్చాను. వచ్చాయా? ఓకే. ఈఆర్ఎస్ ప్లస్ పోలీస్ వాళ్ళందరూ ప్రతిరోజు ఉన్నారు మేడం. వాళ్ళకేం ప్రమాదం ఏం లేదు. అవసరం అయితే వాళ్ళు నిన్ననే పిలిపించారు. వాటర్ క్లాక్స్ ఇస్తే ఇట్లే పడుతూ ఉంటే ఎక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది మేడం. నైట్ ఇట్లానే ఉంటే ఆపేస్తాం మేడం. అటు సైడ్ ఇబ్బంది లేదు, అంత లేదు మేడం. నైట్ అక్కడ జేసీబీ పెట్టించేస్తాం. లాకులు లేపినప్పుడు ఓవర్ఫ్లో అయిపోతుంది. ఉద్దేశం ఇది ఇటాలియన్ స్టాఫ్ అంటారు, స్టేట్ మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్. ఉదయాన్నే బస్సులు పోయేటప్పుడు వాటర్ ఫ్లో లేదు మేడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అడుగునింది. వాళ్ళ డ్రైవర్లు మళ్ళీ వచ్చేటప్పుడు ఫుల్ అయిపోతుంది, వాళ్ళతో మాట్లాడమన్నారు. మీరు తిరుక్కొని కాలాస్తి తిరుక్కొని అయినా రెండే కానీ కంపెనీకి అయితే మాత్రం ఇవ్వరా? మధ్యలో లోతు. ఈరోజు గత 3 రోజులుగా మనకు మొంతా తుఫాన్ ఉందని హెచ్చరికలు జారీ అవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండి జనాలకి ప్రాణహాని కలగకుండా, అలాగే ధనహాని కలగకుండా కూడా చూడమని అందరికీ ఈరోజు గత 3 రోజులుగా మనకు మొంతా తుఫాన్ ఉందని హెచ్చరికలు జారీ అవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ హెచ్చరికలు ఇవ్వడం జరిగింది.
అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండి జనాలకి ప్రాణహాని కలగకుండా అలాగే ధనహాని కలగకుండా కూడా చూడమని అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు కూడా నిన్న కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్ని వేసి అలాగే ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్గా ఉండమని చెప్పి కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే టౌన్లో కూడా ఎక్కడైతే బ్యానర్లు ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసి లేదా హోల్స్ పెట్టి ప్రజలకి ప్రాణహాని కలగకుండా కూడా చూడమని కూడా ఇన్స్ట్రక్షన్స్ అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మండల అధికారులందరూ కూడా అలర్ట్గానే ఉన్నారు. ప్రతి చోట అధికారులు విషయాలు కనుక్కుంటూ మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు తనియాలకి బ్రిడ్జ్ చూడడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కాలంగి నది ఫోర్స్ వల్ల ఇటువైపు బ్రిడ్జ్ ఇప్పటివరకు అయితే మనకు బ్రిడ్జ్ మీద ఎలాంటి రాకపోకలకి ఇబ్బంది లేదు. అలా ఇబ్బంది లేకుండా కూడా ఎంఆర్ఓ గారు ఇక్కడ ప్రాపర్గా అన్నీ చూసుకుంటున్నారు. ఇంకొక రోజు మనకు తుఫాను హెచ్చరిక ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలోనే ఉంటూ ఎక్కడికి ప్రయాణం చేయొద్దండి. వీలైనంత ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బందులు రావు. ఎందుకంటే రోడ్లు కూడా అన్నీ జారుతుంటాయి. బైకులతో చాలామంది బయటికి రావడం వల్ల ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకొని విలువైన వస్తువులు ఏమన్నా కింద ఉంటే ఈ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మెడికల్ రిపోర్ట్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే పైన ప్లేస్ చేసుకొని అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువగా వాడకుండా స్విచ్ల జోలికి వెళ్లకుండా కరెంటు కానీ లేదా కరెంటు స్తంభాల దగ్గర చెట్ల దగ్గర ఎక్కువగా బయట ఉండొద్దు. అలాగే వేటకు వెళ్లకుండా కొన్ని జాగ్రత్తలు మనకు మనం పెట్టుకొని తీసుకుంటే అధికారులు మనం రక్షించడానికి ఉన్నారు. కాకపోతే మన జాగ్రత్తలు మనం కూడా తీసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఈ తుఫాన్ నుంచి బయటపడే మార్గం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ జాగ్రత్తలు తీసుకోండి. అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి కానీ లేదా అధికారులకు కానీ వెంటనే ఇన్ఫామ్ చేస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని రక్షించే కార్యక్రమం కూడా ఉంటుంది. నెల్లూరు మూలాపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాలు చేశారు. శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. భక్తులు గోవింద నామస్మరణలు వేద మంత్రోచ్చరణలతో అంగరంగ వైభవంగా శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. Vai!
నియోజకవర్గంలో ఇనమడుగు, కొడవలూరు, నార్త్ రాజపాలెం, పార్లపల్లిలోని తుఫాను పునరావాస కేంద్రాలను సందర్శించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆశ్రయం పొందిన కుటుంబాలకు దుప్పట్లు, భోజనం, పండ్లు, సబ్బులు పంపిణీ చేశారు. బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు సీఎం చంద్రబాబు కల్పిస్తున్నారని, ఎవరూ భయపడాల్సిన పని లేదు, విపత్తు సమయంలో ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 20,000 ఎకరాల భూములు స్వాహా చేశారన్నారు. 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆక్రమించారని, జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు, నరేంద్ర నాయుడు, సమీవుల్లా, కూలి రవి, జనార్దన్ రెడ్డి, శివయ్య, వెంకటముని తదితరులు పాల్గొన్నారు. తీసుకురావడం జరిగింది. 20 కుటుంబాలు కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని వసతులు కల్పించి మరి రేపు వెళ్ళేటప్పుడు తగ్గిన తర్వాత మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి 3,000 చొప్పున 25 కేజీలు బియ్యం కూడా ఇవ్వమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది. మనం గత 3 రోజుల నుంచి అధికారులు, నాయకులు అందరూ కలిసి ఈ తుఫాన్ని ఎదుర్కొనే ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే దానికి అన్ని అవకాశాలని మనం సరిచేసి పెట్టుకొని ఉన్నాం. కాబట్టి ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడ తీసుకురాగలిగాం. రాత్రికి ఈ తుఫాన్ దాటబోతుంది. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం వరకు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి దగ్గర అధికారుల సమన్వయంతో, అలాగే నాయకులు కానీ మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలే కాదు, ప్రతి నాయకుడు కూడా ఒక సైనికుడిలాగా ప్రజల్ని కాపాడడానికి ఈరోజు కష్టపడి పనిచేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు ఇక్కడ పనిచేయడం జరిగింది. కలెక్టర్ గారికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా మొత్తం ఆయన 24 గంటల సేపు పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా తాత్కాలిక మరమ్మతుల కోసం పొర్లు కట్టలు అడగంగానే సీఎం గారు ఆయన నిధులు ఇవ్వడం, కలెక్టర్ గారు నిధులు ఇవ్వడం జరిగింది. అందులో పనులు కూడా మనం మొదలు పెట్టుకున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా కోవూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరోసారి మీడియా మిత్రులు కూడా ఇంత వానలో కూడా వచ్చి వీళ్ళందరికీ మీ ద్వారా వీళ్ళందరికీ ఎక్కడైనా ఏమైనా విపత్తులు ఉంటే తెలిసే విధంగా గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ ఇక్కడ ఇది జరిగింది, అక్కడ జరిగిందని నాకు సమాచారం ఇచ్చినందుకు ఈరోజు నిజంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న మీడియా మిత్రులందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే నాయకులు కానీ, అధికారులు కానీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రజలు ఎవ్వరూ భయపడొద్దు, అందరికీ కానీ బయటకు కూడా రావద్దు అని చెప్పి ఆల్రెడీ మీకు సూచించడం జరిగింది. మత్స్యకార సోదరులకు కూడా ఆల్రెడీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరు ఎక్కడ బయట రాకుండా మీకు ఇచ్చిన హెల్ప్ లైన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు. అన్ని వేళలా అధికారులు, నాయకులు అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాళహస్తి ఆలయ అభివృద్ధిని పట్టించుకోలేదని, చెప్పుల కౌంటర్లో అవినీతి, సెల్ ఫోన్ కౌంటర్లో అవినీతి, కార్ పార్కింగ్లో అవినీతి దాగి ఉందని, ఆలయంలో జరిగే అవినీతి జోలికి నేను వెళ్లడం లేదని, మీరు చేసే అవినీతి అంతా ప్రజలు గమనిస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆరోపణలు చేశారు. 10,000 మందికి వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల దాదాపు 1,00,000 మందికి ఈ రోజు మనం ఉద్యోగాలు ఏర్పాటు చేసాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. యూపీఏ ప్రభుత్వంలో చేసినటువంటిది ఎన్డీఏ ప్రభుత్వంలో
తేవడంలో వాళ్ళు విఫలమయ్యారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ చంద్రబాబు నాయుడు సర్కారు చేసింది సున్నా అని తెలియజేస్తూ ఉన్న డబ్బులంతా వీళ్ళకి ఇచ్చారు. ఎలా? 14.5 లక్షల కోట్ల రూపాయలు. 1 లక్ష కాదు, 1,000 కాదు, 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా మోడీ ప్రభుత్వానికే దక్కింది. 11 సంవత్సరాల్లో బీజేపీ పరిపాలనలో, కూటమి ప్రభుత్వంలో బ్యాంకుల్లో డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళు 100 కోట్ల రూపాయల పైబడి తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులు ఎన్పీఏలు అయితే 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ని నిర్మలంగా జవాబు చెప్పమని. ఏ రాష్ట్రంలో ఎంత మందికి చేశారు మీరు రుణమాఫీ? ఎవరెవరికి చేశారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు? వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు టేబుల్ కింద నేను అడుగుతున్నాను. చెప్పే జవాబు ధైర్యం లేదు. 3 నెలల నుంచి అడుగుతున్నా. ఈ రోజు కాళహస్తి టెంపుల్ టౌన్ నుంచి నేను అడుగుతున్నాను. దమ్ముంటే బీజేపీ, మోడీ, నిర్మలా సీతారామన్, వీలైతే చంద్రబాబు నాయుడు కూడా జవాబు చెప్పమని అడుగుతూ, మరి మనవరం బెల్ ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారు? 15 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వచ్చి పునాది రాయి వేశారు. ఈ రోజుకి అది అనాది రాయిగా మిగిలిపోయింది. ఆ రోజు చెప్పాం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాన్నాం. ఎక్కడుంది ఇంటింటికి ఉద్యోగం? 8,000 కోట్ల రూపాయలతో మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాం. ఎందుకు భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోలేదు? ఓ చంద్రబాబు నాయుడు గారు, రాత్రి అర్ధరాత్రి దాకా మేము చూస్తుంటాము. మేము కూడా మిమ్మల్ని చూస్తుంటాము సచివాలయంలో కూర్చొని. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ గురించి జవాబు చెప్పే ధైర్యం నీకుందా అని నేను అడుగుతాను. ఎక్కడ పోయింది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ? ఎందుకు ఆపారు? ఎవరు ఆపారు? దీనికి జవాబు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ, మరి పరిశ్రమలు మేము ఇన్ని తీసుకొచ్చామని చెప్పారు. టెంపుల్, కాళహస్తి టెంపుల్, కాళహస్తి టెంపుల్ పవిత్రమైంది. ఏం జరుగుతా ఉంది అక్కడ? గత 10 సంవత్సరాల్లో నేను వదిలిపెట్టేసిపోయిన తర్వాత మరి ప్రాంతీయ పార్టీల అధికారంలో చెప్పులు కౌంటర్లో కూడా డబ్బులు, ఏమయ్యా చెప్పులు కౌంటర్లో కూడా దుగ్గా, ఈడ కూడా కమిషన్లా, డబ్బుల, కరప్షనా, అవినీతి. మరి సెల్ ఫోన్లు కౌంటర్లో అవినీతి, కారు పార్కింగ్ లో అవినీతి, అవినీతిమయంగా తయారు చేస్తున్నారు. మన ప్రాంత పెద్దలు జాగ్రత్త, అందరం కళ్ళు మూసుకో ఉన్నామని మీరు అనుకుంటున్నారు. కళ్ళు మూసుకొని లేవయా, అన్ని గమనిస్తున్నావు. మీ సెల్ ఫోన్ కౌంటర్ని గమనిస్తున్నావు, మీ చెప్పుల కౌంటర్ని గమనిస్తున్నావు, కారు పార్కింగ్ లో మీరు చేసే మతలబులు అన్ని చూస్తున్నాం. నేను లోపల పోవటం లేదు. టెంపుల్ బయటే ఇట్టుంది, లోపల నేను మాట్లాడదలుచుకోలేదు. మరి అక్కడ రాజీవ్ గాంధీ పేరు మీద మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగిన వాళ్ళకల్లా ఇళ్ల స్థలాలు ఇచ్చాం. కట్టుకోండియా ఇళ్ళకన్నాం. కట్టుకున్నారు. 100 కాదు కానీ 1000 సంఖ్యలో కట్టుకుని ఉన్నారు. నేను చూశాను. బాగా కట్టుకున్నారు, శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న వాళ్ళ దగ్గర దుడ్డెందుకా మీకు? అని వదిలేయకూడదు. టెంపుల్లో చెప్పుల దగ్గర డబ్బులు వస్తున్నాయి మీకు, మరి సెల్ ఫోన్లో వస్తున్నాయి, కార్ పార్కింగ్ లో వస్తున్నాయి, ఇంకెక్కడో వస్తున్నాయి. నేను దాని జోలికి పోవటం లేదు. మరి ఆడ రాజీవ్ గాంధీ దగ్గర ఆడ కట్టుకొని ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకయా మీకు? వదలండి వాళ్ళని తెలియజేస్తూ ఏర్పేడు మండలంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల భూములు ఆక్రమించారు పెద్దలు. 1,00,000 కోట్ల రూపాయల భూములు. మరి ఒక్కొక్క ఎకరా 5 కోట్లు తక్కువ లేదు. 20,000 ఎకరాల భూముల్ని స్వాహా చేశారు. ఓ జిల్లా కలెక్టరు, నీ పేరు వెంకటేశ్వర్ గారు, ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత ఆ 20,000 ఎకరాలు ఎవరెవరు ఆక్రమించారు?
ఎవరెవరు ఈ 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులను ఆక్రమించారు. మరి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మానవత్వం చాటుకున్నారు. సూలూరుపేట పట్టణంలోని శేషసాయి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై పుల్లయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బైక్తో ఢీకొనడంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే అటుగా వెళుతున్న ఎమ్మెల్యే విజయశ్రీ సంఘటనా స్థలానికి చేరుకొని దగ్గరుండి తీవ్రంగా గాయపడిన పుల్లయ్యను హుటాహుటిన సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నాయకులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. వరదయ్యపాలెం మండలం పరిషత్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు చూపడంలో మీడియా పాత్ర ఎంతో విలువైనదని, మీడియా ప్రజల గళంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలు అమలుపై అవగాహన కల్పించాలని కోరారు. 24 hours కరెంట్ కూడా ఇస్తున్నాం. మన ప్రభుత్వంలో 24 hours కరెంట్ ఇస్తున్నాం. ఇప్పటికే నారాయణ పిక్చర్లో ఫుల్ఫిల్ చేసాం. ఇంకా నాగరాపురం, సత్యవేడు, వరదాయపాలెం, దీని కంటికే కేర్పురం, ఇవన్నీ కూడా ప్రీపెయిడ్గా అంటే ప్రతి గ్రామానికి కూడా 24 hours కరెంట్ సప్లై చేస్తున్నాం. అది కూడా త్వరగా ఓపెన్ చేయమని కలెక్టర్ మన సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగనే సబ్స్టేషన్ 2 శాంక్షన్ అయింది. ఆ 2 శాంక్షన్ కూడా ఒకటి ఇంకా పెండింగ్ ఉంది, ఒక టెండర్ కావాల్సి ఉంది. ఇది కూడా త్వరగా చేయమని చెప్పి కొత్తగా శివశంకర్ ఐఏఎస్ ఆఫీసర్ సీఎం గారు వచ్చారు. వారిని కలిసి రిక్వెస్ట్ చేశాను. ఇంకా ఎక్కడైనా సబ్స్టేషన్ అడిషన్ కావాలంటే అంటే గ్రామాలు పెరిగింది, గ్రామాలు పెరిగిన తర్వాత ఇళ్ళు పెరుగుతుంది, ఇళ్ళు పెరిగిన తర్వాత కరెంట్ అవసరం నిర్దిష్టించింది. కాబట్టి ఎక్కడ అవసరమో రైతులకు సంబంధించి వారికి కూడా సబ్స్టేషన్ పెట్టి నిర్మాణం పెట్టి పనులు చేయాలని మన ప్రభుత్వంలో రైతులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు. ప్రజాప్రతినిధులు కానీ మనం కానీ అధికారులు అన్ని సమస్యలు ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరిపైన నేను వేరే ఆలోచన లేదు. నేను ఎక్కడైనా కూడా పోతే అధికారులు రిక్వెస్ట్ చేస్తాను, చేయమని చెప్తున్నాను తప్ప వేరు లేదు. అదేవిధంగా సేమ్ టైం మన ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో ఐక్యమత్యం పెట్టి రాజీ చేసి పని చేసుకోండి వద్దని చెప్పడం లేదు. ఐక్యమత్య పని చేసుకోండి. అధికారులు ఇబ్బంది పెట్టవద్దండి, నాయకులు ఇబ్బంది పెట్టవద్దండి. గ్రామాలు రచ్చ లేకుండా ఐక్యమత్యం కలిసి పనిచేసే దానికి ఒక మార్గంగా పొంది అప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. లేకపోతే డెవలప్మెంట్ కాదు, వచ్చిన నిధులంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తున్నారో ఈరోజు అది వేయం. సినీనిధి ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్తున్నాం. సినీనిధి ఇచ్చేదానికి మన పంచాయత్ సెక్రటరీ వీళ్ళంతా కూడా ఈఓపీ అని కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, కన్సల్ట్ సీసీ కానీ, ఏపీ వాళ్ళు ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదరించుకోవాలి. డిక్లేర్ పెట్టలేకపోయినారు. వాళ్ళ దినాలు 40 రోజులు ఉంటుంది కాబట్టి ఇంతలోగా వాళ్ళ సీనీని 1 లక్ష రూపాయలు ఇప్పించి సహాయం చేయండి. పట్టా రాకపోతే ఇవ్వండి, పట్టా ఇస్తాం, గృహ నిర్మాణాలు ఏర్పాటు చేస్తాం, ఆ పిల్లల్ని చదివిస్తాం. అన్ని రకాలుగా మన ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎవరికైనా కూడా ఏమి జరిగినా కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వాకాడులో జరిగిన దేవాదాయ భూముల వేలం పాటలో చట్టబద్ధత పాటించారా? వాకాడులో మీడియా సమావేశం ద్వారా టీడీపీ నేతలను ప్రశ్నించిన వైకాపా నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ప్రాంతీయ పార్టీ హయాంలో శ్రీకాళహస్తి ఆలయంలో అభివృద్ధి శూన్యం. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడికి సకాలంలో వైద్య సేవలందించి మానవత్వం చాటుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.